రంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, క్రీస్తు పేరట వందనాలు చెల్లిస్తూ, దయచేసి అందరూ వచ్చిన వారందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఆరాధనకు సహాయకరంగా క్రీస్తు వారి బాలలోకి మనం ప్రవేశించే ముందు కొన్ని మాటలు, ఆయన చెప్పిన మాటలు మనం చదువుకొని పరిశీలన చేసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. దయచేసి అందరూ తల వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, మహిమ గల మా గొప్ప రాజా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి, క్రీస్తు వారి ఉన్నత పరిశుద్ధ నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామే తండ్రి. తండ్రి, క్షణ వరకు సజీవులకులోంచి ఈ ఉదయకాలన తండ్రి మొదటి ఆరాధనలో మేమందరము చేరుకొని మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, మీ మాటలు తెలుసుకొని తండ్రి, మీరు మాకు అందించిన మాటలు తెలుసుకుని మా బ్రతుకులు సరిచేసుకున్నట్టుకు మాకు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, కొన్ని మాటలు మీ దివ్యజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి, కొన్ని మాటలు మేము పరిశీలించుండగా తండ్రి పరిశీలించుచున్న మేము ఆత్మ సహాయంతో, ఆత్మ జ్ఞానంతో మేము పరిశీలించి ఆ మాటల యొక్క ఆంతర్యం తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకున్నట్టుగా సహాయం తెచ్చమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ, క్రీస్తు వారి పరిశుద్ధనంలో ఈ కొద్ది ప్రార్థన మనలో అడిగి పెడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఇక్కడ వచ్చిన వారికి మరోసారి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంలో మనం వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి సువార్తను ప్రకటించి ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపి నిమిత్తం ఆది నుండి అంతం వరకు, అంటే ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి అయిన ఆదాము నుండి చివరిగా పుట్టబోయే మనిషి వరకు చేసే ప్రతి పాపానికి ప్రాయశ్చితంగా ఆయన క్రయధనంగా వధింపబడి మరణించి తిరిగి లేచి పునరుద్ధరుడై తండ్రి సింహాసనం పక్కన ఆసీనుడై ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు శిష్యులుగా అనేక మందిని ఏర్పరచుకున్నాడు. వారిలో ప్రాముఖ్యంగా 12 మందిని శిష్యుల్ని ఆయన ఏర్పరచుకొని సువార్త వ్యాప్తి కొరకు ఆ 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని ముందుకు కొనసాగమన్నాడు. ఆ 12 మందిలో చాలామంది 12 మంది ఉన్నారు కదా, ఆ 12 మందిని సమాజంలోకి పంపిస్తూ యేసుక్రీస్తు వారు కొన్ని హెచ్చరిక మాటలకు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక మాటలు అంటే, సమాజంలోకి మీరు వెళ్ళేటప్పుడు, సమాజం మధ్యలో మీరు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మీరు బ్రతకాలి, సమాజం మధ్యలో మీరు సువార్తను చేపట్టేటప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని కొన్ని హెచ్చరిక మాటలు వాళ్ళకి తెలియపరుచుతూ చాలా మాటలు తెలియపరిచాడు యేసుక్రీస్తు వారు. ఆనాడు 12 మంది శిష్యులకే కాకుండా ఈరోజు శిష్యులుగా చాలామంది క్రీస్తును అంగీకరించిన వారు ఎందరో ఉన్నారు. ఈరోజు సువార్తను అంటే క్రీస్తును అంగీకరించి బాప్తీసం పొందుకున్న ప్రతి ఒక్కడు సువార్త ప్రకటించవలసిన బాధ్యత, ప్రతి భారం అంటే సిలువ భారం ప్రతివాడు తన భుజాన మీద వేసుకొని సువార్తను ప్రకటించవలసిన భారం ప్రతి క్రైస్తవుడికి. ఆ ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి, సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు శిష్యులుగా చేస్తూ అనేక మందిని రక్షించే విధంగా సువార్తను ప్రకటించాలి. అయితే ఆనాడు 12 మంది శిష్యులకు చెప్పిన ఈ మాటలు ఏదైతే ఉన్నాయో అయ్యే మాటలు ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి ఆ మాటలు కూడా వర్తిస్తాయి. అయితే ఒక మాటను మనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఒక మాట చదువుకొని మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను, కనుక పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కాపటులనై ఉండుడి. ఎందుకు యేసుక్రీస్తు వారి మాట శిష్యులు చెప్తున్నాడు అంటే, వాళ్ళని భయపెడటానికి కాదు, వాళ్ళని ఏదో వాళ్ళ విశ్వాసాన్ని సన్నగిలించడానికి కాదు. వాళ్ళు రాబోయే రోజుల్లో సువార్త ప్రకటిస్తున్న స్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కొన్ని దుర్ఘటనలు ఎదురవుతాయి. వాటన్నిటిని మీరు ఎలా ఉండాలి, వాటన్నిటి మధ్య మీరు ఎలా సువార్తను ప్రకటించాలి అని శిష్యులుగా చెబుతున్న మాట ఇది. శిష్యుల్ని బలపరుస్తున్నాడు. రాబోయే రోజుల్లో వచ్చే సమస్యల నుండి కానీ, శ్రమల నుండి కానీ, కఠినమైన దుర్బోధల నుండి కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా, లేకపోతే మీరు సమాజంలోకి వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలన్నా మీరు ఏ విధంగా ఉండాలి, మీరు ఏ విధంగా నడుచుకోవాలి, సమాజం మధ్య మీరు ఏ విధంగా నడుచుకొని సువార్తను
ప్రకటించాలని ఈ మాట శిష్యులకు చెప్తున్నాడు. ఇదే మాట ఈరోజు క్రైస్తవులందరూ పాటించవలసిన మాట. ఈ మాట ఈరోజు క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు ఎవరు పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదంటే, ఈరోజు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్న చాలామంది సువార్తను ప్రకటిస్తున్నారు. కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు సమస్యలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆలోచన చేయకుండా ఎదుటోళ్ళు ఎవరైతే వాళ్ళ మీద దుర్భాషలు ఆడుతున్నారో, లేకపోతే ఎదుటోళ్ళు వాళ్ళ మీద కోపగడుతున్నారో, వీళ్ళు కూడా క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు, తిరిగి కోపపడతామో లేకపోతే తిరిగి బూతు మాట్లాడతామో, ఇంకా ఎన్నైనా కార్యక్రమాలు చేసి క్రీస్తు అంటే అసహ్యం వచ్చేటట్టుగా అనేక మందికి చేస్తున్నారు. అందులో ఒక కారణం క్రైస్తవులే. కానీ క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి? సమాజం మధ్యలోకి వెళ్ళేటప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు క్రైస్తవులుగా మనల్ని ఏ విధంగా బ్రతకమన్నాడు యేసుక్రీస్తు? ఏ విధంగా నడుచుకోమన్నాడు అంటే ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కపటులై ఉండి అన్నాడు. అంటే ఈ సమాజంలో ఏముందంటే ఎక్కువ తోడేళ్ళ స్వభావం వంటి జనాలు ఉన్నారు. అంటే తోడేళ్ళ స్వభావం ఏంటి? గొర్రెలను చంపి తినే స్వభావం. అంటే తోటి సహోదరుని సైతం కూడా చంపేసే అంత స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు చాలా న్యూస్లో మనం చూసుకున్నట్లయితే ఒకడు కులాంతర వివాహం చేసుకున్నాడనో, లేకపోతే మతం కాని మతం చేసుకున్నాడనో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపేస్తున్నారు. లేదు ఇంకో విషయానికి వెళ్తే ఒక భార్యని చంపేసి అతి కిరాతకంగా చంపేసి ముక్కలు చేసి ఉడకబెట్టి ఆ భార్యని మాంసాన్ని ఉడకబెట్టి పొడి చేసి కాలువలో జల్లాడు. ఇంకా చూస్తుంటే ఒక భర్త నిండు గర్భిణి స్త్రీని ఆ గర్భిణీ స్త్రీ అంటే ఆ కడుపు మీద కూర్చొని పైశాచికతంతో చంపేస్తున్నాడు. అంటే ఎందుకు ఇలాంటి స్థితి వస్తుంది మనుషులకి? మనుషులంతా ఏ విధంగా ఉన్నారు? తోడేళ్ళు అంటే ఒక క్రూర మృగం కంటే దారుణంగా ఈరోజు సమాజంలో ఉన్నారు. వాళ్ళందరినీ మార్చాలంటే మనుషులుగా లేదా క్రైస్తవులుగా మనం ఏ విధంగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలోకి మనం వెళ్ళేటప్పుడు, సమాజంలోకి మన క్రీస్తు సువార్తను తీసుకెళ్ళేటప్పుడు, క్రీస్తు సువార్తను లేదా క్రీస్తు యొక్క ప్రేమను లేదా క్రీస్తు యొక్క త్యాగాన్ని సమాజానికి మనం తీసుకెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చాలా హెచ్చరికల మాటలు చెప్పాడు మనకి. ఆ హెచ్చరికల మాటలు మనం తెలుసుకోకుండా మనం సమాజంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, అవి పాటించకుండా మనం సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటించామనుకోండి, మనకు ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఆ సమస్యలో మనం చిక్కుకొనక తప్పదు. కాబట్టి మనం సమస్యలో ఎదుర్కొని చిక్కుకున్నప్పుడు మనం ఏ విధంగా మలుచుకోవాలి, మనం ఏ విధంగా నడుచుకొని మనం ముందుకు కొనసాగాలి, దేవుని ఎలా గణపరచాలి, ఆ సమస్యలో దేవుని యొక్క కీర్తిని కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని కానీ ప్రజలకు లేదా సమాజానికి ఏ విధంగా తెలియపరచాలి అనేది కొన్ని మాటలు ఒక భక్తుని ఈరోజు మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే సమాజంలో ఎక్కువ ఏముందంటే దుష్టత్వం ఉంది, పాపం ఉంది, క్రూరత్వం ఉంది. ఇలాంటి సమాజం మధ్యలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఇలాంటి సమాజం మధ్య మనం ఏ విధంగా నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనే మాటలు మనం కొన్ని చూసుకుందాం. అదే మత్తయి సువార్త 20 మాటలు ఎన్ని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ఒకసారి చూసుకుంటే, మత్తయి సువార్త చాలా సువార్తలు యేసుక్రీస్తు వారు చాలా మనకి నెగిటివ్ మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకు నెగిటివ్ మాటలు చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు చాలా మాటలు చెప్తాడు. ఇప్పుడు భూమి మీదకి నేను ఎందుకు వచ్చానంటే అగ్నివేయ వచ్చి తిని అంటాడు ఒకసాట. ఇంకోసాట ఏంటంటే నేను భూమి మీద సమాధానపరచడానికి రాలేదు, సమాధానం పంపించడానికి రాలేదు, నేను ఖడ్గమ వేయ వచ్చి తిని అంటాడు. ఇంకోసాట ఏమంటాడంటే తల్లికి తండ్రికి విరోధం, తండ్రికి కుమారునికి, అలాగే అత్తకి కోడలకి, అలాగే తల్లికి కుమార్తెకి విరోధము పెట్టడానికే వచ్చానంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ యేసుక్రీస్తు వారిని వెంబడించేటప్పుడు, యేసుక్రీస్తు వారిని వెంబడించి మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు వచ్చి మనం ముందుకు వెళ్ళలేము. ఒక మాట చూసుకుందాం. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 21వ వచనంలో చూద్దాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణంగా అప్పగించెదరు, పిల్లలు తండ్రుల మీదకి లేచి వారిని చంపెదరు. అదే మత్తయి సువార్త 31వ వచనం, 35వ వచనం, 34వ వచనం, క్షమించండి, 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చుతనని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అని చెప్పాను. ఇంకో మాట లూకాసు వార్తలో ఇంకో మాట ఉంటుంది, 12వ అధ్యాయము
లూకాసు వార్త 12:49. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అంటున్నాడండి. అది ఇదివరకే రగులుకొనినా కోరుచున్నాను అంటాడు. చాలండి. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు నెగిటివ్ మాటలు చెప్తున్నాడు? ఇవన్నీ ఎందుకు నెగిటివ్ చెప్తున్నాడు మన శిష్యులకి? రాబోయే రోజుల్లో శ్రమలు వస్తాయి, రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. అవి ఎవరి ద్వారా వస్తాయి? మీ కుటుంబాల నుంచే వస్తాయి, మీ బంధువుల నుంచే వస్తాయి, మీ రక్త సంబంధుల నుంచే వస్తాయి, మీ స్నేహితుల నుంచే వస్తాయి. కానీ మీరేం చేయాలి? వాళ్ళని చూసుకొని, లేకపోతే మీరు భావోద్వేగాలకు లొంగిపోయి, లేకపోతే మీ రక్త సంబంధాలకి మీరు లోబడి సువార్తను మీరు ఆపకూడదు. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్తారు. శిష్యులుగా చాలామందిని సువార్తను పంపిస్తూ సువార్త ప్రకటించేటప్పుడు ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. 35 నుంచి క్షమించండి, 10:35 చదవండి ఒకసారి. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. కింద చదివితే, ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. చాలు. కింద, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. అంటే యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తీసం పొందుకొని, యేసుక్రీస్తు నా పాపాల కొరకే మరణించాడని ఆయనని రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్తీసం పొందుకున్న మనం ఏం చేయాలి? సువార్త భారం మన మీద మోపబడింది. ఆ సువార్త భారం మన మీద భుజాల మీద మోసుకొని సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం ప్రకటిస్తూ ఉండాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని కానీ, దేవుని యొక్క సర్వశక్తిని కానీ, దేవుని యొక్క ప్రేమను కానీ సమాజంలోకి వెళ్ళి మనం ప్రకటిస్తూ ఉండాలి. అలా ప్రకటించకుండా మనం రక్త సంబంధులకు లొంగిపోయో, లేదా రక్త సంబంధులు ఏదో చేస్తారని మనం లోబడిపోయి వాళ్ళకి దిగజారి, మనం యేసుక్రీస్తు వారి యొక్క సిలువను మనం ఎత్తుకున్న తర్వాత మనం సిలువను మనం దించేసానుకో, యేసుక్రీస్తు వారికి మనం పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే ఈ సమాజంలో మనం వెళ్ళేటప్పుడు మన బంధువులే మనకు శత్రువులు అవుతారు, మన ఇంటి వారే, మన రక్త సంబంధులే మనకు శత్రువులు అవుతారు, మన చుట్టాలు, మన స్నేహితులు అందరూ మనకు శత్రువులు అవుతారు. అయినను మన సువార్తను ఎక్కడా ఆపకూడదు. ఎందుకు? రాబోయే రోజుల్లో శ్రమలు ఎన్ని వచ్చినను, ఎన్ని కఠిన శ్రమలు వచ్చినను, ఎన్ని ఇబ్బందులు వచ్చినను, ఎన్ని బాధలు వచ్చినను మనం ఏం చేయాలి? సువార్త అనేది ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. ఇవన్నీ తీసుకెళ్తూ మనం ఏమవ్వాలి? క్రీస్తులోనూ మరణించాలి, అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అంటాడు. అదే మత్తయి సువార్తలో అంటాడు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, సువార్తగా మనం యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించి, క్రీస్తు వారిని అంగీకరించి బాప్తీసం పొందుకున్న మనము సువార్త భారం మన మీద ఉన్నప్పుడు మన సువార్త భారం ప్రతిదినం మనం జరిగిస్తూ ఉండాలి. సువార్త భారం మోసుకుంటూ ప్రతి ఒక్కరికి ఎవరికొకరికి సువార్త ప్రకటిస్తూ ఉండాలి. అలా చెప్పకుండా మన సువార్తను ఆపేసి మన సొంత వాళ్ళ కోసమో, మన సొంత విషయాల కోసమో, మన బంధువుల కోసమో, వీటి కోసమో మనం ఆగిపోయానుకోండి, ఏమైపోద్ది? యేసుక్రీస్తు వారు పాత్రుడు కాను అంటారు. ఇది చెప్పిన నాకు కూడా వర్తించింది. నేను కూడా ఇలా చేస్తే నన్ను కూడా శిక్షకు అర్హుని అవుతాను. కాబట్టి మనం ముందుకెళ్తే ఇంకో మాట చూసుకుందాం. ఎందుకంటే సమాజంలో ఎటువంటి మనుషులు ఉన్నారో చెప్తున్నాడు పౌలు గారు చెప్తున్నారు. సమాజంలో ఎటువంటి మనుషులు ఉన్నారో, సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చెప్తున్నాడు. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. సమాజంలో ఎటువంటి వారు ఉన్నారో చెప్తున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. చాలు. మనుషులు ఏమంట? స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అంటే నాకే కావాలి, నాదే కావాలి, నాకే కావాలి, ఏదైనా నాకే కావాలి. ఏ మనిషిని చూసినా ఆ మనిషి నుండి ప్రతిఫలం నాకే కావాలి. ఏ మనిషిని చూసినా ఆ మనిషి నుండి వచ్చే లాభం నాకే కావాలి. ఏ మనుషుడు బ్రతికినా ఆ మనిషి నా కొరకే బ్రతకాలి. ఒక రాజకీయ నాయకుడు అంతే అనుకుంటాడు, ఒక సినిమా యాక్టర్ అంతే అనుకుంటాడు, ఒక క్రికెటర్ అంతే అనుకుంటాడు, తోటి సహోదరుడు కూడా అంతే అనుకుంటాడు. నా కొరకే వీడు బ్రతకాలి, నా అవసరాల కొరకే వీడు బ్రతకాలి అనుకుంటాడు తప్పితే వాడిని ప్రేమించాలి, నేను ఎలాగైతే బ్రతుకుతున్నానో నన్ను నేను ఎలాగ ప్రేమించుకుంటున్నానో వాడిని కూడా అలా ప్రేమించాలి అనుకోడు ఏ మనిషి. ఎందుకనుకోడు? సమాజంలో ఎక్కువ ఏముంది? స్వార్థం ఉంది, క్రూరత్వం ఉంది, దుష్టత్వం ఉంది, పాపం ఉంది. ఇటువంటి సమాజం మధ్యలోకి మనం వెళ్ళి క్రీస్తు యొక్క ప్రేమను మనం పంచాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి?
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన సమాజానికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ సమాజాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఏమైపోయాడంటే కనికరపడ్డాడంట. ఎందుకు కనికరపడ్డాడు? ఒకడి మీద ఒకటి పడి దోచుకుంటున్నాడు, ఒకడి మీద ఒకటి పడి దుర్భషలాడుకుంటున్నాడు, ఒకడి మీద పడి ఒకడు చంపుకుంటున్నారు. ఎందుకు చంపుకుంటున్నారు? ఒక మనిషిని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నాడో ఎదుటివాడిని కూడా అలా ప్రేమించలేకపోవటం. ఇంకో మాట చూసుకుందాం. మీకా గ్రంథం, పాత నిబంధనలో ఒక మాట చూసుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము. మీకా గ్రంథం 7వ అధ్యాయము. ఎలాంటి సమాజం మన మధ్య ఉందో చెప్తున్నాడు భక్తుడు. 7వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయిను, జనులలో యథార్థవంతుడు ఒక్కడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గుచున్నారంట. ఎందుకంట అండి వలలు వగ్గుచున్నారంటే? రీసెంట్గా ఒక మర్డర్ జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు, ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఒక ఫ్రెండ్ చెల్లిని ఒక ఫ్రెండ్ చేసుకున్నాడు. అయితే వాళ్ళు కొన్నాళ్ళు ఒప్పుకున్నారు, ఒక 3 నెలలు ఒప్పుకున్నారు, 4 నెలలు ఒప్పుకున్నారు. మళ్ళీ స్నేహం యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకనొక దినం ఆ స్నేహితుడు ఇంకో కొంతమందితో కలిసి మరో స్నేహితుడిని చంపేశాడు. తన చెల్లిని ఎవరైతే చేసుకున్నాడో ఆ స్నేహితుడిని చంపేశాడు. దానికి 3 నెలలు ప్లాన్ చేశారంట. 3 నెలలు ప్లాన్ చేసి సహోదరుని, ఆ స్నేహితుడిని ఎలాగా స్నేహం చేసి వాడిని ఎలాగైనా నమ్మించి వాడిని ఎలాగైనా కడముట్టించాలి, వాడిని ఎలాగైనా చంపాలి, ఎలాగైనా వాడిని నరికేయాలి, వాడిని చంపేయాలనుకున్నాడు. అంటే ఈరోజు సమాజం ఎలా ఉందో చూడండి. అంటే సమాజంలో మనుషులు ఎలా ఉన్నారో చూడండి. స్నేహితుడే, ఫ్రెండే, లేకపోతే చెల్లి, భర్త అని కూడా లేకుండా చంపేశాడు ఒక మనిషి ఇంకో మనిషిని. ఎందుకు? వాడిలో భక్తి లేదు, వాడు కిరాతకుడు అయిపోయాడు. వాళ్ళలో ఏముంది? దుష్టత్వం ఉంది, స్వార్థం ఉంది. ఒక కేటగిరీకి సంబంధించిన వాడు కనుక వాడు దాన్ని కాపాడుకొని ఏం చేశాడు? ఒక మనిషిని చంపేశాడు. అలాగే ఒక భర్త ఒక భార్యను చంపేశాడు, ముక్కలు చేసేసాడు. ముక్కలు చేసి ఎందుకు చంపేశాడు? తను అనుకున్నట్టు భార్య ఉండట్లేదంట. ఎందుకు ఉండట్లేదు? నీలో లోపం అంటే ఎదుటోళ్ళు ఉండరు. కాబట్టి ఎందుకు మనుషులు వలలు ఒగ్గుచున్నారంటే భక్తి లేకపోవటం, దేవుడు చెప్పినట్టు ప్రతి మనిషి బ్రతకపోవటం, దేవుడు ఈ లోకానికి చూపించిన ప్రేమ ప్రతి మనిషి కనపరచకపోవటం, అందులో ముఖ్యంగా క్రైస్తవులే ఉండడం. క్రైస్తవులు సమాజానికి ఏం చెప్పాలి? ప్రేమను ప్రకటించాలి, క్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రకటించాలి, క్రీస్తు యొక్క కనికరాన్ని ప్రకటించాలి. అవన్నీ సమాజంలో మనుషులు ప్రకటించట్లేదు క్రైస్తవులుగా. ఎందుకు ప్రకటించట్లేదంటే మనం పాటించవలసిన వారు మనమే తప్పిపోతుంటే ఇంకేమి ప్రకటిస్తాం సమాజంలో. అందుకే దేశం ఇంకో మాట కూడా అదే అంటున్నాడు 6వ వచనంలో కూడా చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచుదురు, ఎవరి ఇంటి వారికే విరోధులగుతురు అంట. అంటే ఎందుకు అవుతున్నారు? ఒక కుటుంబంలోనే ప్రేమానురాగాలు ఎందుకు ఉండట్లేదు? ఒక కుటుంబంలోని ఎందుకు కక్షలు ఉంటున్నాయి? ఒక కుటుంబంలో ఎందుకు విరోధంగా ఉన్నారు? ఇలాంటి సమాజంలో మధ్యకి మనం వెళ్ళాల్సినప్పుడు, ఇలాంటి సమాజం మధ్యకి మనం క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు, ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబ సభ్యుల్లోనే తల్లిని కుమార్తె నమ్మట్లేదు, లేకపోతే కుమార్తెని తల్లి నమ్మట్లేదు, తండ్రిని కొడుకు నమ్మట్లేదు, అత్త కోడల్ని నమ్మట్లేదు. ఇలాంటి సమాజంలో మధ్యలోకి మనం వెళ్తున్నప్పుడు మనల్ని నమ్ముతారా? మనం క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనల్ని నమ్ముతారా? మనల్ని నమ్మాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఈ సమాజంలో క్రూరత్వంతో ఉన్న మనుషుల మధ్యకి మనం వెళ్తున్నప్పుడు, దుష్టత్వంతో ఉన్న మనుషుల మధ్యకి మనం వెళ్తున్నప్పుడు, క్రూర జంతువుల మధ్యకి మనం వెళ్తున్నప్పుడు ఒక పసిపిల్లల వాళ్ళే మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. అదే మత్తయి సువార్త. మనం ఏ విధంగా ఉండి సువార్తను ప్రకటించాలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 15 నుంచి చదవండి. 17 నుంచి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. 10:17. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభకు అప్పగించుదురు, తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు, వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుము,
ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడి బడును. మీ తండ్రి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. చాలండి. ఈరోజు క్రైస్తవులుగా సమాజంలో మధ్యలోకి వెళ్ళి మనం సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎదుటోళ్ళు వచ్చినప్పుడు, ఎదుటోళ్ళు వచ్చి ఏదన్నా హేతు వచ్చాడు, ఏదన్నా ప్రశ్న అడిగినప్పుడు, లేదా ఏదన్నా గొడవ పెట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంట? మనం పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చినప్పుడు ఏమైంది? మనం పరిశుద్ధాత్మకు చోటిస్తే వాడు అడిగే ప్రతి హేతు ప్రశ్నకి, లేదా వాడు అడిగే ప్రతి చిక్కులు పెట్టే ప్రతి ప్రశ్నకి పరిశుద్ధాత్ముడు సమాధానం ఇస్తాడు. పరిశుద్ధాత్మను సమాధానం ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రకటించాలి? సమాజంలో సువార్తను, సమాధాన సువార్తను ప్రకటిస్తాం, అంతేగాని గొడవలు పడం. ఈరోజు సువార్త ప్రకటించడానికి చాలామంది కొన్ని క్యారవాన్లు పెట్టుకొని వెళ్తున్నారు, లేదా వ్యాన్లు పెట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళల్లో కొన్నిటిని తగ్గించుకోకుండా వెళ్తున్నారు. సమాజంలోకి ఎవరన్నా హైందుల దగ్గరికి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద తగాదినప్పుడు తిరిగి వీళ్ళు కూడా తగాదలాడతామో, గొడవలు పడతామో, ఇలా చేస్తున్నారు. కానీ సమాజంలో మన సువార్తను ప్రకటించేటప్పుడు కానివ్వండి, సమాజంలో మన సువార్తను ప్రకటించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలో ఇందా మనం చదువుకున్నాం. పావుల వలె వివేకులను, పావుల వలె నిష్కాపటులోనే ఉండాలని. ఇలా మనం ముందుకెళ్తేనే మనం సువార్తను ప్రకటించగలం. ఇలా ముందుకెళ్లకుండా సువార్తను ప్రకటించలేం మనం. కానీ దేవుడు చెప్పినట్టు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే శిష్యులకు చెప్పాడో, ఈనాటి క్రైస్తవులుగా, ఈనాటి క్రీస్తు శిష్యులుగా మనం ఉంటున్న మనం కూడా క్రీస్తు సువార్తను మనం కూడా ప్రకటించాలంటే సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ప్రకటించాలి అనేది మనం ఇంకొన్ని మాటలు చూసుకుందాం. అపోస్తుల కార్యాలు, ఒక భక్తుని చూపిస్తానన్నా కదా, అపోస్తుల కార్యాలు ఏ విధంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారం ఏ విధంగా ఆ భక్తుడు బ్రతికాడో చూద్దాం. 6వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. చదవండి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తనియా అనబడిన సమాజంలోను, కురేనియల సమాజంలోను, అలెగ్జాంద్రియల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తక్కించిరి, కానీ మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. చూసారండి. అంటే స్టెఫను గారు సువార్తను ప్రకటిస్తున్నాడు, సమాజం మధ్యలోకి వెళ్ళి అనేక మహత్కార్యాలు చేస్తున్నాడు, ఈ అనేక గొప్ప కార్యాలు, దేవుని గురించిన గొప్పమైన మాటలు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప గొప్ప ప్రవిష్టులు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? స్టెఫన్ దగ్గరకు వచ్చారు. ఎవరు వీళ్ళంతా? ఐదు ప్రాంతాల నుంచి వస్తారు. 5 ప్రాంతాల నుంచి వచ్చి స్టెఫన్ గారితో తర్కిస్తారు. అనేకమైన మాటల చేత ఆయనని ఎలాగైనా ఆయనని పట్టుకోవాలని చూస్తారు. కానీ స్టెఫన్ గారు ఎక్కడ దొరకకుండా ఆయన ఏం చేస్తారంటే ఆయన అగుపరిచిన మాటలు ఎందుకు కానీ, ఆయన చూపించిన ప్రేమ ఎందుకు కానీ వాళ్ళు ఎదిరించలేకపోయారంట. అంటే స్టెఫన్ గారు నుండి ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అంటే స్టెఫన్ గారు ఎవరికి చోటిచ్చారు? పరిశుద్ధాత్ముడు. అంటే దేవునికి మనం చోటిస్తే, పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటిస్తే సువార్త ప్రకటించేటప్పుడు మన సువార్త ఏ విధంగా చెప్పాలో, సమాజంలోకి వెళ్ళి సువార్తను ఏ విధంగా ప్రకటించాలో మనం చేస్తాం. అందుకే స్టెఫన్ గారు ఇన్ని చెప్పినాక స్టెఫన్ గారి మీద ఎన్ని అబండాలు వేశారు తెలుసా? స్టెఫన్ గారి మీద లేనిపోని నిందలేశారు, స్టెఫన్ గారి మీద లేనిపోయిన అబద్ధ సాక్ష్యాలు పరిచారు, స్టెఫన్ గారి మీద అనేకమైన కుట్రల పని ఆయన చంపారు కూడా. చంపేసేదాకా తీసుకెళ్ళి ఆయన రాళ్లతో కొట్టి చంపేశారండి. ఆయనను స్టెఫన్ గారు ఏం చేశారు? వాళ్ళని ఏం చేశాడో చూసుకుందాం ఒకసారి. 7వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం. స్టెఫన్ గారి మీద చాలామంది ఏం చేశారో, ఆయన రాళ్లతో కొట్టి చంపితే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అతడు మోకాళ్ళుని చదవండి. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. చాలండి. అంటే స్టెఫన్ గారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన 2 మాటలకైనా పాత్రుడా కాదా? పావుల వలె అంటే వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్పాడు. పావుల వలె వివేకులుగా, పావుల వలె అంటే పావురం ఏమైపోద్ది? బలైపోద్ది తన కాడ ఉన్న వాళ్ళ కోసం. అంటే ఒక గొర్రె కూడా ఏమైపోద్ది? యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక మాట ఉంటుంది, బొచ్చు కత్తిరించు అని యొద్ద మౌనంగా ఉన్నాడంట. అంటే
గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా ఉండేది, యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళ యుద్ధ మౌనంగా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా కూడా మనం సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే పాముల వలె వివేకులుగా ఉండాలి. సమాజం మధ్యకి సువార్తను ప్రకటించాలన్నా, మనం ఎవరికి ఏ సమాధానం చెప్పాలన్నా ముందు మనలో ఉన్న పరిశుద్ధాత్మగా మనం చోటు ఇవ్వాలి. అంతేగాని ఎవడో ఏదో అన్నాడని ఆవేశపడి, ఎవరు ఏదో అన్నాడని కోపగించుకొని వాళ్ళ మీద మళ్ళీ మనం తిరిగి కౌంటర్ ఇచ్చామంటే ఈరోజు సత్యం అనేది బయటికి వెళ్ళదు, సువార్త అనేది వ్యాప్తి చెందదు. అలా వ్యాప్తి చెందకుండా సువార్తకి అడ్డంకులు అయిపోయేది మనమే అడ్డంకులు అయిపోతాం. అలా కాకుండా మనము సువార్తను ప్రకటించాలంటే పావుల వల్ల వివేకం కలిగి ఎక్కడ ఎవరికి ఏ సమాధానం చెప్పాలి అని పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. అదేవిధంగా పావుల వల్ల వాళ్ళ కోసం బలైపోవాలి. బలైపోయిన మనము అలా బలైపోవడం వల్ల అనేక మంది క్రైస్తవులు బలపడతారు. అనేక మంది సమాజంలో ఉన్నవారు కూడా బలపడి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని తెలుసుకుంటారు. యేసుక్రీస్తు వారి త్యాగాన్ని తెలుసుకొని నిజమైన ప్రేమ ఏంటో, నిజమైన గొప్పతనం ఏంటో, యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం ఏంటో తెలుసుకొని యేసుక్రీస్తు వారి బలియాగం వైపు ఒక్కసారి చూస్తారు. ఇవన్నీ చూడాలంటే మనం అయిపోవాలి, మనం బలైపోవాలి. సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించేటప్పుడు మనం బలైపోవాలి. మనం కఠిన శ్రమలు ఎదుర్కోవాలి. ఈ శ్రమలను ఎదుర్కొని మనం ముందుకు కొనసాగాలి. ఇలా చేయకుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే, లేకపోతే అనేక మంది చిక్కు ప్రశ్నలు వేయడానికి వచ్చినా, లేకపోతే అనేక మంది హేతువాదులు వచ్చినా వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయినా మనం ఈ సువార్తను ప్రకటించలేము. ఈరోజు చాలామంది హైందవుల సహోదరులు కానీ ఇంకా ఇతర సహోదరులు కానీ క్రైస్తవుల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు, ఎందుకు దుర్భిషలాడుతున్నారంటే క్రైస్తవులు సరిగ్గా క్రీస్తు చెప్పినట్టు బ్రతకట్లేదు. క్రీస్తు చెప్పిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు జీవించట్లేదు. అదేవిధంగా క్రీస్తు చెప్పినట్టు సువార్తను అనేక మందికి ప్రకటించట్లేదు. క్రైస్తవులకు ఏ విధంగా ఉండాలంటే సమాజంలోకి వెళ్ళేటప్పుడు మన మనసు ఎలా ఉండాలంటే మన ఎదుటివాడికి సమాధానం ఏ విధంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా చెప్పాలి, గొడవ పడకూడదు. చాలామందికి చాలా సమాధానకరంగానే వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ మనసుల యొక్క వాళ్ళలో ఉన్న ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. కానీ వాళ్ళ మీద గొడవ పడడమో, వాళ్ళ మీద దుర్భాషలాడడమో, వాళ్ళు ఏదో చేశారని వాళ్ళ మీద కోర్టులో కేసు పెట్టడం, ఇవన్నీ చేయకూడదు. క్రైస్తవులుగా మనం ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు యొక్క త్యాగం ఎందుకు బలైపోయారు యేసుక్రీస్తు, నిన్ను నన్ను అందరిని రక్షించాలని. ఈరోజు ఆనాడు క్రీస్తు మరణించిన తర్వాత అనేక మంది భక్తులు కూడా ఎందుకు మరణించారంటే ఈరోజు మన దగ్గరికి సువార్త రాబడటానికి కోసమే. ఈరోజు ఈ సువార్త మన దగ్గరకు వచ్చిందంటే ఎందరో త్యాగధనులు చాలామంది బలైపోయారు. తమ ప్రాణాలని సైతం బలిచ్చేశారు. తమ కుటుంబాలను సైతం వదిలేసుకున్నారు. పిల్లలను వదిలేసుకున్నారు. ఇళ్లను స్థలాలన్నిటిని వదిలేసుకున్నారు. ఇన్ని వదిలేసుకుని వచ్చిన వారు ఇన్ని త్యాగాలు చేయబట్టి ఈరోజు సత్యం అనేది లేదా క్రీస్తు యొక్క త్యాగం అనేది మన దగ్గరకు వచ్చింది. ఈరోజు మనం కూడా సమాజంలోకి వెళ్ళి ఏం చేయాలంటే సత్యాన్ని ప్రకటించాలన్నా, క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం ప్రకటించాలన్నా మనం కూడా బలైపోతూ ఉండాలి. క్రీస్తు బలియాగం వల్ల మనం కూడా బలి అయిపోతూ సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. మనకున్నవి సైతం మనం ఏం చేయాలి, త్యాగం చేయాలి. అది కుటుంబమైనను, బంధువులను, స్నేహితులను, డబ్బైనను, ఇంకా పనులైన వీటన్నిటినీ త్యాగం చేస్తేనే రేపటి రోజున మనం సువార్తను బయటికి వెళ్ళి చెప్పగలం. ఆ సువార్తను సత్యాన్ని అనేది బయటికి తీసుకెళ్ళి అనేక మందిని రక్షించగలం. ఇవన్నీ త్యాగం చేయకుండా మనం సువార్తను ప్రకటించడం, సువార్తను మనం ముందుకు తీసుకెళ్ళలేం. ఇవన్నిటిలో మన బంధువుల్లో కానీ, పనుల్లో కానీ, లేకపోతే ఇంకో వేటిల్లో ఇరుక్కుపోయినా క్రీస్తు యొక్క సిలువ అంటే మన భారాన్ని మనం దించేసుకున్నట్టే. అంటే క్రీస్తు భారాన్ని అంటే క్రీస్తు సువార్తను మనం దించేసుకున్నట్టు. అప్పుడు మనం ఏమవుతాం, నరకానికి పాత్రలు అవుతాం. క్రీస్తు పాత్రలను కాను, మనం నరకానికి పాత్రలు అవుతాం. కాబట్టి ఇది గమనించి క్రీస్తు యొక్క బలియాగా మనం ప్రకటించేటప్పుడు, అంటే క్రీస్తు యొక్క సువార్తను బయటికి సమాజాన్ని ప్రకటించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఒక మాట చదువుకొని మనం ముందుకే మాట ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కాపటులై ఉండుడి. చాలండి. అంటే సమాజంలో మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మనం వెళ్ళేటప్పుడు ఎవరికి ఏ సమాధానం చెప్పాలన్నా ముందు మన పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలి. అంతేగాని మన ఆవేశంగా కానీ లేదా కోపాద్రేకాలకు పాత్రలమై కానీ మనం ఏం చేసినా సువార్తను అడ్డుకోని వారమై అవుతాం. కాబట్టి ఇవన్నీ గమనించి ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క బలియాగం అంటే ఆయన సువార్తను మరణ పునరుద్ధానం గురించి అందరికీ తెలియపరచాలని నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ దయచేసి స్థలం ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన ఒక తండ్రి, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామానికి క్రీస్తు వారి పెట్ట స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటిదాకా మీ మాటలు తండ్రి, క్రీస్తు యొక్క బలియాగం గురించిన మాటలు, క్రీస్తు వారు ఆనాడు ఉన్న శిష్యులకు చెప్పిన మాటలు ఈరోజు
మేము కూడా శిష్యులుగా ఆ మాటలు తెలుసుకుని ఉండగా తండ్రి, సమాజంలోకి మేము వెళ్ళే ముందు, సువార్తను ప్రకటించే ముందు మా బ్రతుకులు ఎలా ఉండేవో, మేము ఏ విధంగా సమాజంలో నడుచుకోవాలో, క్రూర మృగాల మధ్య తండ్రి పసిపిల్లల వలె, ఒక గొర్రె వలె మేము ఉంటున్నప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి సువార్తను ప్రకటించాలని మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు చెప్పారు తండ్రి. ఈ సమాజంలో ఎక్కువ దుష్టత్వము, క్రూరత్వము, పాపము, దుర్మార్గత నిండి ఉండగా ఆ దుర్మార్గంలో ఉన్న జనులను బయటికి తెప్పించి వాళ్ళని రక్షించాలంటే తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్తూ అనేక మందిని క్రీస్తు యొక్క త్యాగానికి, ఆయన బలియాగానికి పాత్రలు చేసి మీ యొక్క గొప్ప ప్రేమను, మీ యొక్క గొప్ప కనికరాన్ని వాళ్ళకి తెలియపరచడానికి మాకు సహాయం తెచ్చామని కోరుకుంటూ, ఇప్పుడు దాకా మేము పరిశీలించిన మాటలు తండ్రి, అవి మీ ఆత్మచేత మాకు అందించాలని, నా సొంత మాటలు కాదని మేము తెలుసుకొని ఉండగా తండ్రి, ఆ మాటలు మేము విడిచిపెట్టక అవి మా హృదయంలో ఉంచుకొని ప్రతిదినం వాటిని నెమరేసుకుంటూ తలపోసుకుంటూ ఆ మాట ప్రకారం జీవించుటకు సహాయం తెచ్చమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా క్రీస్తు బలలో ప్రవేశించుచుండగా తండ్రి, క్రీస్తు యొక్క త్యాగాన్ని మేము స్మరణ చేసుకుని మా పాపాల కొరకు, మా అపరాధాల కొరకు ఆయన బలైపోయాడని, మేము చేసిన ప్రతి ఘోరమైన తప్పిదములకి ఆయన కల్వరిలో బలైపోయి మా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని, తన పరిశుద్ధ దేహాన్ని తను నలగొట్టుకున్నాడని మేము గ్రహించి, ఆయన క్రీస్తు త్యాగంలో పాలిభాగస్తులుగా మా దేహాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ మా సహోదరుల నిమిత్తం త్యాగదనులుగా మేము ఉండాలని మీరు మీ వాక్యం చేత సెలవిచ్చిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ బలలో ప్రవేశించడానికి సహాయం తెచ్చామని కోరుకుంటూ, క్రీస్తు వారి ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాం అక్కడ తండ్రి. ఆమేన్. కుడి మీ అందరికీ